ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో చేరికూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం మన కొరకై మరి ప్రభు ఏం మాట్లాడని ఉద్దేశించి ఉన్నారో మరి ఆ మాటలు జాగ్రత్తగా మన హృదయంలో దేవుడు ఫలింపు చేయనట్లుగా మరి దేవుని వాక్యంలో నుండి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడువు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవైన మా గొప్ప తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. నీ పాద సన్నిధిలో ఇలాగున సజీవులుగా మేము ఈ దినాన కూడి వచ్చాము అంటే అది కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే, నీ కనికరం మాత్రమే నాయన. కనుక ఏది వ్యర్థమైన నీ సన్నిధిలో కార్చే కన్నీరు, చేసే ప్రార్థన ఎప్పుడూ నువ్వు వ్యర్థపరిచే దేవుడు కాదయ్యా. మనుషులను నమ్ముకుంటే సిగ్గుపరచబడతామేమో కానీ నిన్ను ఆశ్రయించినప్పుడు, నీ పైన మేము ఆధారపడినప్పుడు మా స్థితిని, గతిని, పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అని నీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నాయన. ఈ దినం మా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ వర్తమాన విషయమై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అల్పుడు నా యోగ్యుడిని ప్రభువా నాయన, ఎన్నిక లేని వాడనైనా నన్ను మీరు ఎన్నుకొని నీ కృపచేత నింపి బలపరిచి కృప చూపిస్తూ నిలబెడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనై ఉండగా వాక్యము మీది మాట్లాడువారు మీరు గనుక మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమయు, ఘనతయు, ప్రభావాలు మీరు చెల్లించుకొని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, నా పాత్రుడా ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మనందరి ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం మన ధ్యాన నిమిత్తంగా చదువుకున్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనములో మరి ఓ శ్రేష్టమైన మాట మనం చదువుకున్నాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ
మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువ అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి దేవుని పాద సన్నిధిలో మనమందరం ఈ దినాన సజీవులుగా ఉండి మరి దేవుని సన్నిధిలోకి మనం కూడి వచ్చాం. మరి దైవజనుడైనటువంటి హగ్గయి దేవుని యొక్క పాద సన్నిధిలో ఎజ్రా కాలములో, మరి దైవజనుడైనటువంటి మరి ఎజ్రా కాలములో, నెహెమ్యా గారి కాలములో, వీరి కాలాల్లో దేవుని యొక్క మరి అమూల్యమైనటువంటి దేవుని మందిరం యొక్క పని జరిగించడానికి కొరకై మరి దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వాడై వారిని బలపరుస్తూ, అమ్మ ముందు సర్దుకొని కూర్చోండి, మీరు కూడా జరగండి, ముందు జరగండి, డిస్టర్బెన్స్ లేకుండా. ముందు వచ్చిన ముందు కూర్చోవాలి కదా, జరగండి. రైట్. మందిరాన్ని గురించి ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని హగ్గయి ద్వారా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని ఇక్కడ రాయబడింది అంటే, ఈరోజు చాలామంది మందిరం యొక్క విలువేందో, మందిరం యొక్క ఘనత ఏందో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటో ఎరిగి కూడా ఎరగనట్లు ప్రవర్తిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని యొక్క మందిరం యొక్క ఆ ఘనత, మందిరం యొక్క ఆ మహిమ, దేవుని సన్నిధిలో మనము ఉండుట వలన వచ్చేటువంటి దీవెన, ఆశీర్వాదం మరి ఏంటో కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. దేవుని మందిరం పాడైపోయింది. దేవుని మందిరం మరి కూలిపోయేటువంటి పరిస్థితి. రెండు విధాలైనటువంటి మందిరాలు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడతాయి. నెంబర్ 1, అక్షరానుసారమైనటువంటి మందిరం, అంటే మానవుని చేత దేవుని ప్రేరేపణ బట్టి నిర్మించబడినటువంటి మందిరాలు. రెండవదిగా ఆత్మానుసారమైనటువంటి మందిరం, అదే మన హృదయం అనే మందిరం. ఇప్పుడు అక్షరానుసారమైనటువంటి మందిరములోకి మనం వస్తున్నాము, కానీ ఆత్మానుసారమైనటువంటి మందిరం సరిగా ఉందా లేదా మనను మనం పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యములో ఓ శ్రేష్టమైన మాట ఆయన చెప్తూ వచ్చాడు. అక్కడ ఏం రాయబడింది అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దరిదాపుగా మరి కొన్ని మందిరాల గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. మందిరము అనగా అర్థం ఏంటి అంటే, దేవుడు మానవుడు కలుసుకునే ప్రదేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవుని కలుసుకోవడానికి వీలుగా ఆనాడు మరి ఏదేను వనములో దేవుడు వారిని కలుసుకుంటూ వచ్చాడు. ప్రతిరోజు వారి మధ్యలోకి దిగి వచ్చేవాడు. వారితో కొంత సమయం గడిపి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ తరువాత మరి మోషే ద్వారా దేవుడు మాట్లాడి తన ప్రజల మధ్యలో నివాసం ఉండడానికి కొరకై నివాస యోగ్యముగా నేను మీ మధ్యలో ఉండాలి, మీతో ఉండాలని నేను ఆశిస్తున్నాను గనుక మీ మధ్యలో నేను ఉండడానికి కొరకై ఓ మందిరాన్ని నా కొరకు స్థాపించమని దేవుడు ఆజ్ఞ ఇవ్వగా, దేవుడు మోషేకిచ్చినటువంటి కొలతల ప్రకారముగా ప్రత్యక్ష గుడారాన్ని ఆయన స్థాపిస్తూ వచ్చాడు. ఆనాటి ప్రత్యక్ష గుడారమే ఈరోజు ఈ దేవుని మందిరాలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు. పరిశుద్ధ స్థలం, ఆవరణం, అతి పరిశుద్ధ స్థలం, ఇలాగున్న 3 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉండేవి. అయితే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు దేవుని ప్రజల యొక్క పాప పరిహారార్థమై బలులను అర్పిస్తూ వచ్చేవాడు. అయితే ఈ విధంగా క్రమముగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయినా బలులను వారు అర్పిస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు దేవుని ఎదుట సరిగా లేవు గనుక మందిరానికైతే వస్తున్నాం, దేవుని సన్నిధిలో అయితే కూర్చుంటున్నాం, దేవుని యొక్క క్రమం ప్రకారం అయితే 2 గంటలు మహా కూర్చుంటే ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటావేమో వారానికి ఒకసారి. తరువాత మరి ప్రశాంతంగా మన పని మనం చూసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క కార్యానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో, దేవుని సన్నిధికి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నామో, మన పనులకు మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. నిజంగా దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉంటే
నిజంగా దేవుని మందిరం అంటే ఆసక్తి ఉంటే, నిజంగా దేవుని సన్నిధిలో గడిపితే కలిగేటువంటి ఆ దీవెన ఆశీర్వాదం ఏంటో నీవు గుర్తెరగగలిగితే దేవుని మందిరాన్ని మానేసి ఇంటి దగ్గర కూర్చోవడానికి అవకాశం ఉండదు. దేవుని మందిరములో కాలము గడుపుట ద్వారా మరి దేవుని వాక్యములో ఉంది, 84వ కీర్తన అంటాడు, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. కనుక దేవుని మందిరములో ఒక్క దినము గడపడం, 10 దినాలు కాదు, ఒక్క దినము గడిపితేనే 1000 దినములో గడిపినంత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నా వ్యక్తిగత జీవితంలో కానీ మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కానీ దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత గుర్తెరగాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ప్రత్యక్ష గుడారములో దేవుని దాసులు, ప్రధాన యాజకులు బలర్పిస్తూ వచ్చారు. కానీ ఆ బలి అర్పించిన తర్వాత మరలా వారు ఎలాగున్నారంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉన్నారు. వారి యొక్క అంతరంగమైనటువంటి ఆలయంలో మార్పు లేదు. వారి దేహమే దేవుని ఆలయం అన్న సంగతి మర్చిపోయిన వారే వారి ఇష్టానుసారంగా ఏదో ఆదివారం వచ్చారు, దేవుని స్తుతించారు, కానుక అర్పించారు, వెళ్ళిపోయారు. అయినా వారి క్రియలు మారలేదు, వారి బ్రతుకు మారలేదు, వారి జీవితాలు మారలేదు, వారి పద్ధతి మారలేదు, వారి యొక్క మరి కుటుంబ సరళి కానీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆ పరిస్థితులు కానీ మార్పు పెద్దగా కనబడలేదు. కనుకనే ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి ఆయన ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించడం ద్వారా యేసు ప్రభువారి యొక్క శిలువ బలియాగము ద్వారా మానవుని జీవితంలో మరి ప్రధాన యాజకుడు మాత్రమే సమీపింపదగినటువంటి అతి పరిశుద్ధ స్థలములోకి అల్పులమైన మనందరికీ ఆయన ప్రాణత్యాగము ద్వారా అట్టి ధన్యతను దేవుడు మనకిచ్చాడు. అందరి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన శిలువ మరణం పొందిన వెంటనే ఆ దేవాలయం యొక్క తెర నడిమికి చినిగిపోయిందని దేవుని వాక్యములో మనం చదవగలం. అయితే ఈ కార్యాన్ని ఎందుకొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నీకు నాకు ఆయనను కలుసుకునే భాగ్యాన్ని కలుగు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు యాజకుడు మాత్రమే వెళ్ళాలి, ఒకప్పుడు సంవత్సరానికి ఒక్కసారి నిర్ణయించబడినటువంటి దినాలలో ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని మహిమను తాను అనుభవించి దేవుని సన్నిధి చేత నింపబడి దేవుని ఆత్మచేత దర్శించబడి దేవుని సన్నిధిలో ఆయన ఆనందించి తద్వారా ప్రజలను ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ప్రజలపైకి వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించగలిగేవారు. అయితే మరి రాను 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 వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల పరిస్థితి ఎలాగైపోయిందంటే దేవుని మందిరానికి వెళుతున్నారు కానీ దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకనే యేసు ప్రభువారు దిగి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువారి యొక్క ప్రాణ త్యాగము వలన దేవుని యొక్క మందిర విలువేంటో ప్రభువారు తెలియపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ చదవబడినటువంటి దేవుని వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క నైతిక పరిస్థితి, వారి యొక్క విలువ, వారి యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథముల 5వ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యములో కూడా ఉంటుంది, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అంట దేవుని మందిరానికి వచ్చే మనం మరి ఒక సరదాగా సమయం గడపడానికి రాలా, లేకపోతే ఒక అల్లరి చిల్లరగా ప్రవర్తించడానికి ఇక్కడ తావు లేదు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఒకవేళ దైవజనుడిగా నేను లేకపోయినా మన మధ్యలో దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది పరిశుద్ధ స్థలము కనుక దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆడుకునే స్థలం ఇది కాదు, ముచ్చట్లు ఆడుకునే స్థలం ఇది కాదు, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లో కబుర్లో అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేటువంటి స్థలం ఇది కాదు. ఇది ఏ స్థలము అంటే దేవుడు నివసించే స్థలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ వచ్చాడు, ఇది నేను నివాసించేటువంటి స్థలం. దేవుని వాక్యములో మరి సువార్తల్లో కూడా ఉంటుంది, ఇది నేను కోరుకొనిన నేను నిలిచి ఉండే
నా స్థానము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని భక్తుడైన దావీదు 18వ కీర్తన రాస్తూ 6వ వచనంలో కూడా అంటాడు, నేను నా శ్రమలో నా దేవునికి మొరపెట్టాను, ఆయన తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించి నాకు సమాధానం ఇచ్చాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని మందిరం యొక్క విలువ, దేవుని మందిరం యొక్క ఘనత, దేవుని మందిరములో ఉన్న ఆధిక్యత నీవు తెలుసుకోగలిగితే నిశ్చయముగా నీవు నీ ప్రవర్తనను దిద్దుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది దేవుని వాక్యానుసారంగా చెప్తున్న నీ మాట 50వ కీర్తనలో మీరు చూస్తే అక్కడ అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు. కొంతమంది మందిరానికి వెళ్తారు కానీ వారిని వారు దిద్దుకోవడానికి ఇష్టం ఉండదు, వారిని వారి ప్రవర్తన దిద్దుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. యథారాజా తదాప్రజ అన్నట్లుగా ఏదో గడుపుతున్న 2-3 గంటల సమయం ఏదో మా ప్రాణానికి వచ్చిందిరా ఆదివారం అన్నట్లుగా కాలము గడిపి వెళ్ళిపోతారే తప్ప మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి మాటలు వాళ్ళే, వాళ్ళ ప్రవర్తన వాళ్ళదే, వారి తీరు వారిదే, వారి వ్యక్తిగత జీవితం వారిదే అన్నట్లుగా కొంతమంది వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఇక్కడ హగ్గై ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరేమో సురంబి వేసిన గృహాల్లో ఉన్నారే, నా దేవుని మందిరం పాడైపోతుంటే మీకేమాత్రము చింత లేదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాడు అక్షరానుసారమైనటువంటి యెరూషలేము దేవాలయం పడిపోతే ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ఆ దేవాలయాన్ని కట్టడానికి, ఆ దేవాలయాన్ని బాగు చేయడానికి కొరకై హగ్గయి ద్వారా ఎజ్రా కాలములో మరలా తిరిగి దేవుడు తన ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి నెహమ్యాని ఒక దినాన దేవుడు వాడుకున్నాడు. పడిపోయినటువంటి అదే ప్రాకారాలు మరలా తిరిగి కట్టడానికి కొరకై ఎజ్రా కాలములో, అలాగే దేవుని ప్రవక్త అయినటువంటి హగ్గయి కాలములో దేవుడు ప్రవచనాత్మకంగా దేవుని పిల్లలతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని పిల్లలతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీ మందిరము పాడైపోతుండగా నీకు చింత లేదా? నీ మందిరము పాడైపోతున్నటువంటి పాడైన దిబ్బ స్థలములుగా మార్చబడుతూ ఉంటే నీవు పాడైపోతున్నటువంటి ఆ మందిరాన్ని చూసి నీవు దిద్దుకోవలసినటువంటి సమయంలో కూడా నిన్ను నీవు దిద్దుకోలేకపోతున్నావే అని దేవుని సేవకుడు మరి హగ్గై ద్వారా వారు హెచ్చరించబడ్డారు. ఈ దినం మనము కూడా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇక్కడ మందిరం పాడైపోతుంది అన్నాడు, మీ ప్రవర్తన ఆలోచించండి. దీనికి దానికి సంబంధం ఏమైనా ఉందా? మందిరం పాడైపోయింది, ఇక్కడ అంటున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోరా అన్నాడు. అంటే ఇప్పుడు అక్షరానుసారమైనటువంటి మందిరాన్ని గురించి మనం ధ్యానం చేయవలసిన అవసరం ఏమి లేదు, కానీ ఆత్మానుసారమైనటువంటి మందిరాన్ని గురించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి కొరకు ఆశిస్తున్నాను. మందిరం అంటే ఎవరో కాదు, చెప్పండి, దేవుని ఆలయం మనమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయమై మనం ఉన్నాము గనుక దేవుని ఆలయానికి వస్తున్న మన ప్రవర్తన, మనము ప్రవర్తన విషయములో జాగ్రత్తగా మనలను మనము కాపాడుకోవలసిన, దిద్దుకోవలసిన, సరిదిద్దుకోవలసిన బాధ్యత దేవుని పిల్లలమైన మనకుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఓ కుటుంబంలో ఓ చిన్న సంఘటన జరిగితే అది బాగయ్యే వరకు ఎంత ఆలోచన చేస్తాం, అది కుటుంబం కట్టబడేదాకా, ఆ కుటుంబం చల్లా చెదురు కాకుండా ఎంత కుమిలిపోతాం. ఏదైనా ఒక సమస్య మన కుటుంబంలో ఎదురైతే ఆ కుటుంబ పరిస్థితి అది చక్కబాటయ్యేదాకా మన ప్రవర్తన విషయంలో లోపం ఉందా, మన కుటుంబంలో లోపం ఉందా, మన పరిస్థితుల్లో లోపం ఉందా అని ఎంతగా మనం ఆలోచన చేస్తాం. అయితే నీ హృదయం అనబడిన దేవుని ఆలయం పాడైపోతుంటే నీవు చింత లేకుండా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను గూర్చి నా దేవుడు దుఃఖపడతాడా, సంతోషిస్తాడా? దుఃఖపడతాడు. నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ మీ ప్రవర్తనను మీరు దిద్దుకోగలిగితే, ఒకవేళ మీ జీవితాలు మీరు మార్చుకోగలిగితే, హృదయం అనబడిన ఈ ఆలయాన్ని మీరు మార్చుకోగలిగితే, అంతరంగపు ఆలయాన్ని మీరు శుద్ధీకరించుకోగలిగితే, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మహిమను మీపైకి నేను ఉంచుతున్నానన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామం పడతాం. హల్లెలూయా. పరలోక మహిమ చేత మనను దేవుడు దర్శించునుగాక, పరలోక దైవ సన్నిధి మనలను ఆవరించునుగాక. ఆయన సన్నిధి నిన్ను ఆవరించాలి అంటే, ఆయన మహిమ చేత నీవు నింపబడాలి అంటే, ఆయన సన్నిధి నీవు అనుభవించగలగాలి అంటే నీ ప్రవర్తన నీవు దిద్దుకోవాలి. ఏం దిద్దుకోవాలి? క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. నీ వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకోవాలి. వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు విచారణ చేసి ఆ సమస్యలు ఈ సమస్యలు తెచ్చుకునే దినాల్లో మనము లేం.
హృదయపూర్వకంగా చేతులెత్తి వందనాలు చెప్తూ బ్రతిమలాడుతూ చెప్తున్నాను ఈ మాట. ఒకరి సంగతి పట్టించుకొని వారి గురించి ఆలోచన చేసి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నాశనము చేసుకునే దినాలు కాదు ఇవి. ఎవరి సంగతి మనకొద్దు. నేను ఎలాగున్నాను, వాక్యపు వెలుగులో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఎలాగున్నాను, వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు ఎలాగున్నారు. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు భయముండునా, నీవు తోడుండగా నాకు భయముండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా. హల్లెలూయా. దేవుని మందిరముగా నీవు మార్చబడితే దేవుని మహిమ చేత నీవు నింపబడతావు. దేవుని మందిరముగా నీవు మార్చబడితే దేవుని యొక్క సన్నిధి ఏంటో నీవు అనుభవించగలుగుతావు. ఒక మాట జ్ఞాపకం చేయడానికి కొరకు ఆశిస్తున్నాను. రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది మనం దేవుని సన్నిధిలో. ఒక్కొక్కళ్ళు సీనియారిటీ చెప్పమంటే ఎంత పొడుగుని చెప్తారు. ఉపయోగం లేని సీనియారిటీ. ఉపయోగం ఏముంది? నేను రక్షించబడి ఎప్పుడో తెలుసా 30 ఏళ్ళు అయింది. దేవునికి స్తోత్రం. ఉపయోగం ఏముంది? సీనియారిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సిన్సియారిటీ ఈజ్ ఇంపార్టెంట్. సీనియారిటీలో నేను విశ్వాస జీవితంలో పెద్ద సీనియర్ని అని చెప్పుకుంటే ఉపయోగం ఏమి లేదు. విశ్వాస జీవితంలో నీవెంత మరి శ్రద్ధ కలిగి ప్రవర్తించావు, నీ ప్రవర్తన నీవు కాపాడుకునే విషయంలో ఎంత శ్రద్ధ నీకుంది, నీ విశ్వాస జీవితాన్ని ఆత్మీయ అంతరంగపు ఆలయాన్ని నీవు కట్టుకునే విషయంలో ఎంత పర్ఫెక్ట్గా నీవు ఉన్నావు, అది దేవునికి కావాల్సింది. నేను సీనియర్గా ఉన్నాను, నో యూజ్. ఉపయోగం ఏం లేదు దానివల్ల. దేవుని మహిమ చేత నీవు నింపబడ్డం దేవుని ఉద్దేశం. అందుకని హగ్గై ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు, మునుపటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరం యొక్క మహిమ అత్యంత ప్రకాశమానమైనదిగా ఉంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన సంవత్సరాలు ఏ విధంగానూ గడిచిపోయినాయి. గడిచినటువంటి నీ బ్రతుకు ఎలా గడిచిపోయింది? పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలిపెట్టేసేయండి. ఇక నుండైనా నీవు మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవడానికి కొరకే నీవు ఆలోచించాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ మన ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో ఎవరి వ్యక్తిగత జీవితాలు వారు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదమే. దేవుని మందిరములో ఉన్న సకల సంతోషాలు దేవుడు నీకు అనుగ్రహించగలడు. దేవుని మహిమ చేత నిన్ను నింపగలడు. అయితే దేవుని సన్నిధికి రావడం ప్రాముఖ్యత కాదు, కానీ దేవుని సన్నిధి నీవు అనుభవించడం ప్రాముఖ్యం అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఏమన్నా అందరూ వస్తారు. పండగ క్రైస్తవులు ఉన్నారు చాలామంది. ఏ క్రైస్తవులు? పండగ క్రైస్తవులు. పండగలకే కనపడతారు మందిరంలో. ఇక ప్రతి ఆదివారం వాళ్ళు కనబడరు. కొంతమంది కష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వచ్చే క్రైస్తవులు ఉన్నారు. దేవుని పిల్లలే వీళ్ళు కూడా. ఏదన్నా అవసరం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తారు. అవసరం తీరిపోయినాక టాటా బాయ్ బై సీ యూ అని వెళ్ళిపోతారు. ఉపయోగం లేదు. అయితే ఇలాంటి నామినల్ క్రిస్టియన్స్ గురించి మనకొద్దు. ఇలాంటి అవసరాల కొరకై దేవుని మందిరానికి వచ్చి వెళ్ళే వారి సంగతి ఆలోచించబాకండి, వదిలేసేయండి వాళ్ళ సంగతి. అయితే ఆత్మానుసారంగా నీవు వర్ధల చేయబడాలి. ఆత్మానుసారమైనటువంటి ఉద్దేశాన్ని నీవు కలిగి, నా దేవుడు నాతో ఉండాలి, ఆయన సన్నిధి నేను అనుభవించాలి, ఆయన సన్నిధి నాపైకి రావాలి, నా ద్వారా నా కుటుంబంపై కూడా ఆయన సన్నిధి నేను అనుభవించగలగాలని అట్టి ఆసక్తితో వచ్చి నిన్ను గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధి నీవు అనుభవించగలిగితే, దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని మహిమ చేత నేను నింపబడ్డాను అంటే నిశ్చయముగా ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే రెండవ దినం 20 నిమిషాలు ప్రార్థన చేయగలగాలి. ఈరోజు ఒక అధ్యాయం నేను చదివితే రెండవ దినం 2 అధ్యాయాలు నేను చదవగలగాలి. ఈరోజు కొద్ది కానుక, క్లుప్తమైనటువంటి కానుక దేవునికి నేను సమర్పిస్తే మరొక దినం ఇంకా ఘనమైన కానుక దేవునికి నేను ఇవ్వగలగాలి.
మరి ప్రభు పాసన్నిధిలో ఈరోజు నా ప్రవర్తన విషయంలో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మాట విషయంలో ఒకవేళ లోపం కలిగిన వాడిగా నేనుంటే నా మాట దేవుని సన్నిధికి వస్తున్న నేను క్రమేపీ నా మాట సరిచేయబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి నీవు అనుభవించగలిగితేనే ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఏదో యథారాజా తదా ప్రజన్నట్లుగా వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదో ఒక ఎక్స్కర్షన్కి వచ్చినట్లుగా, ఏదో ఒక పిక్నిక్ వచ్చినట్లుగా, ఓ విందు భోజనానికి వెళ్ళినట్లుగా, ఓ పెళ్లికి వెళ్ళినట్లుగా, ఓ భోజన కార్యక్రమానికి వెళ్ళినట్లుగా, ఓ సంతోషకరమైన కార్యక్రమానికి వెళ్ళినట్లుగా వెళుతూ వస్తూ పోతూ ఉండడం వలన నీ నా జీవితాల్లో ఉపయోగం ఏమీ ఉండదని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలోకి వస్తున్న నీవు ఆయన సన్నిధిని అనుభవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని హగ్గయి అంటున్నాడు, కడువరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కన్నా ప్రకాశమానమైనదిగా ఆయన సన్నిధి నీ పైన నిలువదగినదిగా ఉంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవ వరకు మాట చూపిస్తాను. నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనములో భక్తుడైన మోషే మాట్లాడతాడు ప్రభు దగ్గర. 14వ వచనం 33:14 చదవండి. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమొస్తుందంట చెప్పాలి. మోషేతో దేవునికి మోషేకి మధ్య సంభాషణ జరిగింది 33వ అధ్యాయంలో. ఈ 33వ అధ్యాయంలో జరిగినటువంటి సంభాషణలో దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నేను బయలుదేరి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నేను బయలుదేరి వెళుతున్నాను కనుక నీవు నాతో రాకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళలేను అని చెప్పాడు మోషే. నేను ఇక్కడ నుండి వెళ్ళలేనని మోషే మాట్లాడుతుంటే మోషేతో దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, నా కటాక్షము నీకు తోడుగా ఉంటుంది ఎళ్ళు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కనికరము, నా దయ, నా కటాక్షము నీ పైన ఉంటుంది కనుక నువ్వు ప్రశాంతంగా వెళ్ళు అని చెప్పాడు. అయినా అక్కడ నుండి వెళ్ళలేదంట. అక్కడ నుండి వెళ్ళక నిలబడి అట్లాగే చూస్తున్నాడు. అట్లాగే చూస్తూ ఉంటే మరలా దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు నాతో రాని ఎడల నేను ఇక్కడ నుండి వెళ్ళను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరంగాల్లే మరలా దేవుడు మొండివాడు, నమ్మకమైన మనసు గలవాడు, సాత్వికుడైనటువంటి వాడు, దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుని యొక్క సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి మోషే. అలాంటి మోషే దేవుని దగ్గర నిలబడి అడుగుతుంటే మోషేతో అబ్బో వదిలేటట్లేడే, కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మోషే నేనే నీతో వస్తాను పద అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అమ్మాయింపడదాం. హల్లెలూయా. ఆయన సన్నిధి అంటే ఎవరో కాదు, ఆయనే. దేవుని నీవు అనుభవించగలిగితే, ఇప్పుడు పచ్చడి తిన్నా వాడికి ఏం తెలుస్తుంది? మీరు మాట్లాడాలి. పచ్చడి తిన్నా వాడికి ఏం తెలిసిద్ది? పచ్చడి రుచి ఏందో తెలుస్తుంది. మాంసం కూర తిన్న వాడికి ఏం తెలుస్తుంది? మాంసం కూర రుచి ఏందో తెలుస్తుంది. ఫ్రూట్స్ ఉన్నాయి, ఏ కాయ తింటే దాని రుచి నీ నాలుక చప్పబడిపోకుండా మంచిగా పనిచేస్తుంటే దాని రుచి ఏందో తెలుస్తుంది. కొంతమంది నాలుకలు పాడైపోయి ఉంటాయి కనుక వారు ఏ విధంగా రుచి లేదే అంటారు తప్ప దాని యొక్క రుచి ఏంటో పెద్దగా తెలియదు. కనుక దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తుంటే ఆ రుచి ఏంటో నీకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఏంటో నీవు తెలుసుకోగలిగితే ఆ ఆనందం ఏంటో నీవు తెలుసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను పుట్టి బుద్ధెరిగిన తరువాత, నాకు జ్ఞానోదయం వచ్చిన తర్వాత, నేనేంటో నాకు తెలిసిన తర్వాత, నేను నా వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరాన్ని పోగొట్టుకున్న 2 ఆదివారాలు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటికి కూడా వాటిని గురించి నేను తలపోసుకొని, వాస్తవానికి ఆగాలి అని నేను ఆగ్ని కాదు కానీ, ఒకటేమో మరణకరమైనటువంటి సందర్భం వల్ల ఆగిపోయాను, రెండవదేమో నాకు అనారోగ్యం అయిపోయి మరి మంచం మీద నేను పడి ఉండడం వలన ఆగిపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే తప్ప ఆదివారములో మరి నేను ఒకప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆ ఉద్యోగంలో కూడా మరి ఆదివారం సెలవు కావాలని ప్రార్థన చేస్తే నన్ను తీసుకెళ్ళి జనరల్ షిఫ్ట్లు వేస్తే మరి ఫిట్టర్గా నేను చేశాను జాబు కనుక మరి ఫిట్టర్గా ఉన్నటువంటి నేను మరి మా టీంలో జనరల్ టీంలోకి వేశారు నన్ను. ఒకప్పుడు షిఫ్ట్లు తిరుగుతూ ఉన్నప్పుడు ఆదివారం నేను ఏం చేసేవాడినంటే ఆదివారము కాలము గడిపి వెళ్ళడం ప్రాముఖ్యం కనుక మరి ఉదయం షిఫ్ట్ ఒకవేళ నాది
అది పడితే ఆదివారం ప్రార్థనకి వెళ్ళడానికి అవకాశం ఉండదు కనుక మరి కేపాల్లో చేసేటప్పుడు మరి మధ్యాహ్నం షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్కి నేను వస్తాను, లేకపోతే నైట్ షిఫ్ట్కి నేను వస్తానని ఇన్ఛార్జిని బ్రతిమలాడుకొని అట్లా డ్యూటీ వేయించుకొని ఒక్క ఆదివారం కూడా ప్రభు సన్నిధిలో గడపకుండా ఉన్న రోజులు లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాను, జనరల్ షిఫ్ట్కి మార్చారు. ఇక ప్రతి ఆదివారం సెలవే కనుక దేవుని సన్నిధిలో కాలం గడుపుతూ వచ్చాను. మరి వాస్తవానికి ఓ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మరి అధికారులు జాలి చూపకపోతే, ఆ అధికారుల యొక్క దయ నా పైన లేకపోతే, ప్రభు దయ అధికారుల దయ లేకపోతే నేను ఉద్యోగ ధర్మములో నుండి వచ్చి ఆదివారం దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. అయినా దేవుడు కృప చూపించాడు. ఏ ఆదివారం నా దేవుని సన్నిధిని నేను పోగొట్టుకున్న దాఖలాలు లేవు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావడం ఎంత ప్రాముఖ్యమో దేవునితో నీ ఉండాలి, నీతో కూడా దేవుడు ఉండాలి. మందిరము అనగా అర్థం ఏంటి అంటే, దేవుని సన్నిధి అనగా అర్థం ఏంటి అంటే ఆయన నీవు కలుసుకునే స్థలం దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా నేను దేవుని కలుసుకోవాలి అంటే దేవుని మందిరానికి రాకుండా నీవు ఉండలేవు. నిజంగా నేను దేవుని ఆశీర్వాదం చేత నింపబడాలి అంటే, నిజంగా నా దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించగలగాలి అంటే ఎంత కష్టమైన, ఎంత భారమైన, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా దేవుని మందిరాన్ని పోగొట్టుకోలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మోషే అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది వెళ్ళు అన్నాడు. దేవుని వాక్యములో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. ఎహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. ఆత్మ నన్ను లోపలి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుని మందిరం ఎలాగుందంటే, ఒకవేళ నీకు కనబడకపోవచ్చేమో, ఏమవపోవచ్చు, కనబడకపోవచ్చు, కానీ మందిరములో ఎప్పుడు దేవుని దూతల ప్రసన్నత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరములో ఎప్పుడు దేవుని యొక్క మహిమ తేజస్సు నింపబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే భక్తులు పాట రాస్తూ వచ్చారు, మందిరములోనికి రారండి వందనీయుడేసుని, మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, తొలగిపోవును ఆలయాన చేరిన, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడిన, మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి ఎందుకు రావాలి అంటే మందిరములో ఆయనున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరములోనికి ఎందుకు రావాలి అంటే మందిరములో దేవుని మహిమ తేజస్సు నింపబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరములో నిత్యము దూత ప్రతి గానముల చేత దేవుడు కొనియాడబడుతున్నాడు గనుక దేవుని మందిరములోనికి నీవు రావాలి. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యములో దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించసాగిరి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఏమి దిగొచ్చిందంట చెప్పాలి? ఏం దిగొచ్చింది? దేవుని అగ్ని దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీరు జోలికనో నిప్పు జోలికి వెళ్ళకూడదు. నీరు జోలికి వెళ్ళకూడదు, నిప్పు జోలికి వెళ్ళకూడదు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నది వాక్యంలో. ఎవరంటే ఈయన దహించు అగ్ని. అగ్ని దగ్గరకు వచ్చేటప్పుడు ఆశామాషాకి వెళ్తే కాలిపోతామా, మిగిలిపోతామా? చెప్పాలా? కాలిపోతాం.
ఇప్పుడు అగ్నితో తడపడగలగాలి, అగ్ని ఎదుట నిలవబడగలగాలి అంటే నీవు కూడా అగ్ని అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్ని చేత నీవు తాకబడాలి అంటే నీవు కూడా ఎలాగుండాలి? అగ్నిగా ఉండాలి. అంటే ఏ కల్మషమైనా, ఏ దోషమైనా, ఏ విధమైన అపరాధము నీలో లేకుండా యు ఆర్ ద హోలీ పర్సన్. నీవు ఎలాగుండాలంటే పరిశుద్ధముగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి 7వ వచనం మనకు అక్కడ అంటాడు, ప్రతివాడు తన తన ఘటమును కాపాడుకోవాలి. దేని యందంటే పరిశుద్ధత యందును ఘనత యందును కాపాడుకోవాలన్నాడు. ఇప్పుడు నేను పరిశుద్ధులనై ఉన్నాను. ఎవరంట ఆయన? చెప్పాలి మీరందరూ. ఎవరైనా? ఆయన పరిశుద్ధుడు, అగ్ని స్వరూపుడైన వాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అగ్ని అయి ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుడు నీవు సమీపించగలగాలి అంటే నీవును ఎలాగుండాలి? అగ్నిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరం పైకి అగ్నియు దేవుని మహిమ తేజస్సు చేత నింపబడడం చూశాడు ఎస్కేల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరములకు ఆత్మను కొనిపోబడగా దేవుని మహిమ చేత నింపబడి ఎవరిని చూస్తున్నాడంటే అగ్ని చేత ఆ మందిరం అంతయు నింపబడినట్లుగా ఎస్కేలు దర్శనములో చూస్తూ ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిర్గమాకాండ గ్రంథం దేవుని వాక్యములో మరి మన జ్ఞాపకం చేసుకోండి. నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ కూడా ఏం రాయబడిందంటే దేవుని మహిమ ఆ మందిరం అంతయు నింపబడింది అన్నాడు. ఎవరి మహిమ అంట? దేవుని మహిమ మందిరం అంతయు నింపబడిపోయింది. కనుక దేవుని మహిమ చేత నీవు నింపబడాలి అంటే, ఆయన మహిమ నీపైకి దిగి రావాలి అంటే, ఆయన సన్నిధి నీపైకి దిగి రావాలి అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ప్రవర్తనే ప్రాముఖ్యం. దేవుని దగ్గర ఎట్లా ప్రవర్తిస్తున్నావో బయట కూడా అదే ప్రవర్తన ఉండాలి. ఇంట్లో ఒకలాగా, గుళ్ళో ఒకలాగా, బళ్ళో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, పాస్టర్ గారి దగ్గర ఒకలాగా, కుటుంబాల విషయంలో ఒకలాగా, ఇంకో చోట ఇంకోలాగా ఉండడానికి వీల్లేదు. నీవెవరో గుర్తు చేస్తున్నాను. నీవెవరు అంటే యేసు రక్తము చేత కడగబడి విమోచించబడిన బిడ్డవి అని జ్ఞాపకం చేసుకో. నిజంగా నేను యేసు ప్రభువు రక్తము చేత కడగబడ్డాను, విమోచించబడ్డాననే ఆ గురి నీకుంటే, ఆ నిశ్చయత నీకుంటే, నీవెక్కడికేసినా బంగారంలాగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. నీవెక్కడున్నా ఎలాగుంటావంటే నువ్వు పరిశుద్ధంగానే ఉంటావు. నీవెక్కడున్నా నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటావు. బాధతో చెప్తున్నా నీ మాట. మందిరానికి వెళ్తున్నావు, బయట మాత్రం మన సాక్ష్యం బాగలా. మందిరంలో ఉన్నప్పుడే కదా పరిశుద్ధంగా ఉండాలి. బయటికి వెళ్ళినాక మనం ఎట్టుంటే ఏమి, బయటికి వెళ్ళాక మన జీవితం ఎలాగుంటేనేమి. అందుకని ప్రభు అన్నాడు వాక్యంలో, మిమ్మల్ని బట్టి అన్య జనులలో నా నామము దూషించబడుతుంది కదా అన్నాడు. ఎవరిని బట్టి? రక్షణ లేనోళ్ళని బట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ప్రభువుకి. రక్షించబడిన నిన్ను బట్టి, నన్ను బట్టి మన ప్రవర్తన, మన మాట తీరు కానీ, మన ఆలోచన కానీ, మన బిహేవియర్ కానీ బయట బాగట్లేదు కనుక నిన్ను బట్టి ఎవరు అవమానపరచబడుతున్నారు? లోకపరంగా చూస్తే నిన్ను బట్టి సేవకుడు అవమానపరచబడతాడు. అంతేనా? ఏ సంఘానికి వెళ్తారు అని ప్రశ్నిస్తే పలానా సంఘం. ఎవరు పాస్టర్ గారు? ఎవరికి అవమానం? నీ వెళుతున్న సంఘానికి అవమానం, నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న దైవజనుడికి అవమానం. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను రక్షించిన దేవునికి కూడా అవమానాన్ని కలుగు చేస్తున్నావు. నీ మందిరానికి వచ్చి దేవుని మహిమ చేత నీవు నింపబడితే, నీ మందిరానికి వచ్చి దేవుని సన్నిధిని నీవు అనుభవించగలిగితే, ఒకళ్ళ సంగతి అసలు మనకొద్దు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు నిజంగా దేవునితో కలుసుకోవడానికి నీ వస్తే, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నీ ఉంటే, దేవుని మందిరానికి వస్తున్న నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తూ నడుస్తుంటే, దేవుని మహిమ, ఆయన సన్నిధి నిన్ను ఆవరించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తే, ఆయన మహిమ చేత నేను నింపబడితే నీ కలిగే ఒక 5 విధాలైన ఆశీర్వాదాలు చెప్పి ముగిచ్చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూద్దామా? దేవుని వాక్యంలో హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలోనే అక్కడ ఒక చక్కని మాట అన్నాడు. చదువుతారా? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. వినండి జాగ్రత్తగా. ఈ స్థలమందు
నేను సమాధానమునిచ్చుచున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధి నీవు అనుభవించగలిగితే, దేవుని మహిమ చేత నీవు నింపబడగలిగితే, దేవుని మందిరానికి వచ్చి నీ ప్రవర్తన చక్కదిద్దుకోగలిగితే, ఏం చక్కదిద్దుకోవాలి? బైబిల్ గ్రంథములో కొన్యా అనే ఒక రాజుగారి కుమారుడు ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? కొన్యా. అతని గురించి దేవుడు మాట్లాడుతుంటాడు ప్రవక్త ద్వారా, కొన్యా కొన్యా, బాల్యము నుండి నీవు నా మాట వినపోగటం వాడుకైపోయిందిరా. కొంతమందికి వాడుక, ఏదో వింటారు వెళ్ళిపోతారు అంతే. వాక్యానుసారంగా జీవించేటువంటి ఆ ప్రవర్తన, ఆ జీవితాలు కొంతమందిలో లేవు. కొన్యా కొన్యా, నీవు నా మాట వినకపోవడం వాడుకైపోయింది కనుక నిన్ను శిఖావుంగరముగా నేను ఉంచాలనుకున్నాను, కానీ నువ్వు ఎట్లయిపోయింది, ఓటికుండ వంటి వాడవైపోయావురా అని బాధపడుతున్నాడు దేవుడు. ఎట్టటోడైపోయాడంట? రాజుగారి ఉంగరం ఎంత ప్రాముఖ్యమైంది. రాజుగారి శిఖా ఉంగరం అంటే అది చూపిస్తే అన్ని కార్యాలు అయిపోతాయి, అసాధ్యమైంది ఏమి లేదు రాజ్యంలో. అయితే అలాంటి ఘనతను దేవుడిస్తే వాడు ఎలాగైపోయాడంటే, కొన్యా కొన్యా నీవు ఓటికున్న వంటి వాడు అయిపోయావు అన్నాడు. ఎట్లాంటి వాడు ఇప్పుడు ఘనతను పోగొట్టుకున్నాడు, ఇచ్చిన విలువను పోగొట్టుకున్నాడు. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి, నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు పాపములో, శాపములో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఓటికుండ వంటి మనల్ని తీసుకొచ్చి ఘనతకు దేవుడు వారసులుగా చేస్తే, ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి, చాలామంది దేవుని సన్నిధికి యథారాజా తథా ప్రజన్నట్లుగా వచ్చి వెళుతున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయి అంటే, ఘనతను పోగొట్టుకొని, విలువను పోగొట్టుకొని, ఆధిక్యతను పోగొట్టుకొని ఓటికుండ వంటి వారిగా దేవుని ఎదుట కనబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కొన్యాత అంటున్నాడు, నిన్ను నేను తీసేస్తాను, నువ్వు జాగ్రత్తగా సరిదిద్దుకోపోతే, నీవు ప్రవర్తనను మార్చుకోకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే, నా సన్నిధి నీ పైకి వచ్చేటంత పరిశుద్ధమైన ప్రవర్తన నీకు లేకపోతే నిన్ను భూమి మీద లేకుండా చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు కనికర సంపన్నుడు, కరుణామయుడు. అంతటి అవకాశం మనకిస్తున్నటువంటి ఆ ప్రేమ, కనికర, వాత్సల్యతను అర్థం చేసుకోవడానికి కొరకే ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధి మహిమ నీ పైకి దిగొస్తే నెంబర్ 1 నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే సమాధానాన్ని దేవుడిస్తాడు. ఏమిస్తారంటే సమాధానం. యేసు ప్రభు వారు చెప్పాడు, నా శాంతి సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. దేవుని సన్నిధి నీవు అనుభవించగలిగితే, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళే వాళ్ళ సంగతి నేను చెప్పలేను, కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని నేను కలుసుకోవడానికి వచ్చాను, ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనే ఈ అభిప్రాయాన్ని కలిగి దేవుని మందిరములో జాగ్రత్త కలిగినటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు అనుసరిస్తూ ఉంటే నీకు నా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు చాలామంది జీవితాలు ఏమి లేదంటే సమాధానం లేదు, అన్నీ బాగున్నాయి. పెద్దోళ్ళు అంటారు అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉందంట. ఏముంది? అన్నీ ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా మంచి ఆహార పదార్థాలు పెడతానన్నప్పుడు తింటే బాగుండేది,
తినకుండా వాడు ఏం చేశారంటే వద్దు బెట్టుకేమో వద్దన్నాడు. రాత్రి వెళ్ళి రోకల బండలో ఆ రోట్లో తల పెడితే ఆ తలరిక్కుపోయి ఏడుస్తున్నాడంట. ఇప్పుడు ఎలాగుందంటే చాలామంది పరిస్థితి, నా దగ్గరకు రండి నేను సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ పిలుస్తుంటే ఇప్పుడేం అవసరం లేదు మాకు సమాధానం అన్నట్లుగా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఓ దేవుని బిడ్డ రాశాడు, సంతోషం ఎక్కడుంది, సమాధానం ఎక్కడుంది, జగమంతా వెతికాను కానీ యేసయ్యలోనే నాకు సంతోషం ఉందన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యలోనే నాకు సమాధానం ఉంది అని రాస్తూ వచ్చాడు. కనుక దేవుని సన్నిధిని అనుభవిస్తున్న నీ జీవితంలో దేవుని మందిరానికి వచ్చి దేవుని మహిమ చేత నింపబడాలని ఆశ కలిగి ఆలోచన కలిగి దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. రెండో మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వినండి జాగ్రత్తగా. దేవుని సన్నిధిలో నీవు ప్రవర్తన దిద్దుకొని పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నట్లయితే దేవుని మహిమ నీ పైకి దిగొస్తుంది. అనగా ఆయన నీతో ఉంటాడు, ఆయన సన్నిధి నీవు అనుభవించగలుగుతావు. ఆయన సన్నిధి నీవు అనుభవించగలిగేటువంటి అతి యోగ్యత నీకు వస్తే దేవుడు నీకు ఇచ్చేటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే క్రీస్తు యేసు నందలి మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నిజంగా నాకు అవసరాన్ని తీర్చాడని విశ్వాసంతో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామం పడదాం. హల్లెలూయా. మహిమ చేత నీ అవసరం తీర్చబడిద్ది. నువ్వు ఈ దినం ఈ అవసరం నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చావు నాకు తెలియదు. వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఇది ఈ లోక సంబంధమైందైనా పరలోక సంబంధమైనా నీ అవసరం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీకు ఏది ఆశించి దేవుని సన్నిధిలోకి నీ వచ్చావో నీ పరిస్థితిని, స్థితిని, గతిని మార్చగలిగిన నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నా మహిమలో నీ అవసరాన్ని నేను తీరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మహిమ చేత నీ అవసరము తీర్చబడిద్ది అంటే దేవుని మహిమ వలన నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఏ అవసరమైనా కానీ నీ అవసరమును తీర్చే బాధ్యత ఎవరిది చెప్పాలి. ఆయన దయ లేకుండా, ఆయన సెలవు లేకుండా ఈ 5 ఏళ్ళు నోట్లో కూడా వెళ్ళవు. తెలుసా? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఈ మాట, నీ సెలవు లేకుండా ఆహారం మా నోటికి అందదుగా. ఎవరు సెలవు ఉండాలి? వండి పెట్టుకుంటాం, కుక్కో పిల్లో మూతి పెట్టింది అనుకో, ఇంకా తింటాం సొత్త తినం. ఎందుకని? ఆయన సెలవు లేదు నువ్వు తినటానికి. ఆ రోజు వండుకున్నావు కానీ తినడానికి యోగ్యత లేదు కనుక దాన్ని అయిపోయింది దాని పరిస్థితి. అందుకని నేనేమంటాను దేవుని సేవకుని అంటే నీ అవసరాన్ని ఆయన మహిమను బట్టి తీరుస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సన్నిధిని నీవు అనుభవించగలిగితే ప్రతిరోజు అనుభవించాలి. అవునా? ఏదో ఆదివారం ఒక్కరోజుగా దేవుని సన్నిధి అనుభవించేది, ప్రతి సమయములో ఆయన సన్నిధి నీవు అనుభవించగలగాలి. మూడో మాట చెప్తాను. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 6-7 వచనాలు చదువమ్మా. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భాగంలోనే 2 మాటలు ఉన్నాయి, అవి చెప్తున్నాను. దేవుని మహిమ నీ పైకి దిగివచ్చుట వలన దేవుడు నీకు ఇచ్చే మొదటి ఆశీర్వాదం చెప్పండి, ఏమిస్తాడు? సమాధానము దేవుడు నీకు ఇస్తాడు. దేవుని మహిమ నీ పైకి దిగి రావడం వలన ఇచ్చే రెండవ ఆశీర్వాదం నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మూడవ ఆశీర్వాదము దేవుడిచ్చేది ఏంటంటే ఐక్యతను దేవుడు కలుగు చేస్తాడు. యూనిటీ. ఏమిస్తారంట? ఐక్యతను దేవుడు మనకి ఇస్తాడు. కుటుంబంలో 10 మంది ఉంటారు, 10 మంది మనస్తత్వాలు ఒకలాగా ఉంటాయా? 4 పిల్లలను ఒక తల్లి కంటే 4 మనస్తత్వాలు వేరు. అందరి మనసు ఒకటైతే ఇంక ఇబ్బంది ఏముంది కుటుంబంలో? ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. కనుక ఈ ఐక్య
ఐక్యత లేక, ఏ సమాధానం లేక, ఏ యూనిటీ లేక నీవు ఉన్నావు నాకు తెలియదు. కానీ నా దేవుడు తన మహిమలో నీకేమిస్తారంటే ఐక్యతను దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే మాటలో ఉంది, ఒకరినొకడు మరి ప్రేమాభిమానము కలిగినటువంటి వారై ఉండాలి అన్నాడు. ఏం కలుగు చేస్తాడు దేవుడు అంటే, దేవుని మహిమ వలన ఒకరికి మధ్య ఐక్యతనివ్వడమే కాదు, ఒకరికి మధ్య ఆదరణను, ప్రేమను దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉంటే, రోమాపత్రికలో ఉంది, ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్టే అన్నాడు. ఏం కలిగి ఉంటే? ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేం. ఎదుటోడి మనస్సును సరిగ్గా అర్థం చేసుకొని ప్రేమించగలిగినటువంటి మనస్సు మనకు లేదనుకో, ఎదుటోడిని విరోధిగానే చూస్తాం తప్పితే వాడిని స్నేహితులుగా అనుకోవడానికి అవకాశం ఉండదు. అవునా? దేవుని వాక్యములో ఉంది, ప్రేమ దోషములన్నింటినీ కప్పును అన్నాడు. ప్రేమ ఏం చేస్తుందంట? ప్రతి దోషాన్ని కప్పేస్తుంది. అమ్మ ప్రేమ కన్నా, నాన్న ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా, ఈ లోకములో ఉన్న డూప్లికేట్ ప్రేమలన్నిటికన్నా యేసయ్య వంటి త్యాగపూరితమైన ప్రేమ ఏ ప్రేమకు లేదు. లోకాన ఎందరూ నాకున్నా ఈ లోక ప్రేమలు ఎన్నున్నా ఏ ప్రేమ సరిరాదు నీ ప్రేమకు, ఏ మోము సరిరాదే నీ మోముకు. లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి కానీ ఏ ప్రేమ యేసయ్య ప్రేమకు సాటి అయిన ప్రేమ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడితే యేసయ్య ప్రేమను గణపరచొచ్చుగా. యేసయ్య ప్రేమ నీ కొరకు తన ప్రాణం ఇచ్చింది. ఆయన ప్రేమ, ఆయన వంటి ప్రేమ ఈ లోకంలో ఇంకెవరికి లేదు. 5వ మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, అతడు ఒక దినమున అతన్ని క్షమించవలెను. చదువు. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట యొక్క అర్థం ఏంటి అంటే, దేవుని సన్నిధి, దేవుని మహిమ నీ పైకి దిగొస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడు. నువ్వు కూడా అలాగే ఇతరులకు క్షమించాలి. దేవుని సన్నిధిలో దేవుని మహిమ చేత నీవు నింపబడితే ఏ హృదయం నీకుంటుందంటే క్షమించే హృదయం నీకుంటుంది. ఏ హృదయం అంట? క్షమించే హృదయం. యేసు ప్రభు వారికి ఉన్న హృదయం ఏంటి చెప్పాలి. యేసు ప్రభు వారి హృదయం ఎలాంటిది? కొడుతున్నారు, గుద్దుతున్నారు, గాయపరుస్తున్నారు, భయంకరంగా హింసిస్తూ ఉన్న ఒకే ఒక మాట మాట్లాడే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించయ్యా. దేవుని సన్నిధికి వస్తున్నావుగా, నీ ప్రవర్తన దిద్దుకున్నావుగా, పరిశుద్ధంగా ఉంటున్నావుగా, దేవుని మహిమ చేత నీకున్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తున్నాడుగా, మరి ఎదుటి వ్యక్తిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎందుకు క్షమాపణ హృదయం నీలో లేదు? ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్న మీరు కానీ, వాక్యాన్ని బోధిస్తున్న నేను కానీ, నన్ను దేవుడు క్షమించకపోతే నేను ఈ స్థానంలో నిలబడేవాడినా? ఏమ్మా, నిలబడేవాడిని కాదు కదా. మీరు ఇక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని దేవుడు క్షమించకపోతే మరి మీరిక్కడ ఉండడానికి అవకాశం ఉండేదా? లేదే. మరి అంతకన్నా భయంకరమైనటువంటి వారా మనం క్షమించడానికి మన ఎదుట కనబడుతున్నవారు? అందుకని ప్రభు అంటున్నాడు, నేను మీ పాపాన్ని క్షమించాలంటే మీరు కూడా ఎదుటివారి యొక్క తప్పులను, అవిధేయతలను క్షమించండి అన్నాడు. కనుక దేవుని మహిమ నీ పైకి దిగి వస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడు. అలాగే నీవు కూడా ఎదుటివారిని క్షమించగలగాలి. అపరాధముల చేత, పాపముల చచ్చిన మనల్ని ఆయన క్షమించాడు కనుక క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడ్డాం. మనల్ని ఆయన క్షమించకపోతే దేవుని మహిమ మన పైకి రావడానికి అవకాశం లేదు. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని మందిరం యొక్క ఆధిక్యత ఏంటో,
దేవుని యొక్క మందిరమై నీవు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉండగా, దేవుని మందిరముగా నీవు ఉండి ఆయన సన్నిధి నీవు అనుభవించగలిగిన అటు కృపను పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి కోరుకుందాం. ఈ 5 విధాలైన ఆశీర్వాదాలు దేవుని మహిమ నీ పైకి దిగిరావడం వలన, దేవుని సన్నిధి నీ పైకి దిగిరావడం వలన నీ జీవితంలో దేవుడిచ్చే ఈ 5 విధములైన ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోవడానికి కొరకే ప్రభువుని అడుగుదాం. ఎన్నో సంవత్సరాల నుంచి నీ సన్నిధికి వస్తున్నాను నాయన, కానీ నీ సన్నిధిని అనుభవించలేని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నానేమో, నీ మందిరముల యొక్క మహిమ చేత నేను నింపబడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నానేమో. ఇక్కడ మహిమ చేత నింపబడకపోతే పరలోక మహిమలో మేము ఉండలేమయ్యా. ఇక్కడ మహిమ చేత మేము తాకబడలేకపోతే పరలోక మహిమను మేము కనుగొనలేము నాయన. ఇక్కడ మహిమ చేత మేము దర్శించబడకపోతే పరలోక మహిమలో మేము నిలిచి ఉండలేమయ్యా. కనుక మొట్టమొదటిగా సంఘం అనబడినటువంటి నీ మందిరం అనబడిన ఈ సంఘములో, అక్షరానుసారమైనటువంటి మందిరములో, ఆత్మానుసారమైనటువంటి మందిరములో నీ సన్నిధి చేత మేము నింపబడదుముగాక, నీ మహిమ చేత మేము నింపబడదుముగాక. నీ మహిమతో మమ్మల్ని నింపయ్యా అని దేవుని సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధి నీవు నింపబడాలని, ఆయన సన్నిధితో నీవు నింపబడాలని, ఆయన నీతో ఉండాలని, నీతో అనుక్షణము ఆయన సన్నిధి నీవు అనుభవిస్తూ ఉండాలని, ఆయన మహిమలో నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి పరిస్థితిని బాగు చేయాలని ఆశ కలిగి, ఆసక్తి కలిగి ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉన్నావేమో. దేవుని సన్నిధిలో 6 దినాలు కష్టపడి పనిచేసుకో, 7వ దినాన దేవుని సన్నిధికి రావాల్సిన ఆ ధన్యత నీకుంది కదా, అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు కదా. బలమున్నప్పుడు చేయలేనిది బలహీనరాలు వేరిపోయినాక ఏం చేస్తావు? దేవుని సన్నిధిని పోగొట్టుకోక పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిని పోగొట్టుకున్నానయ్యా, ఎన్నో దినాలు నీ సన్నిధిని నేను అనుభవించలేక వస్తూ వెళ్ళిపోతున్నాను, కానీ నీ మహిమను నేను ఎరగలేకపోయానయ్యా. నీ సన్నిధి నేను అనుభవించలేకపోయాను ప్రభువా. నీ సన్నిధి నేను అనుభవించగలిగినటువంటి అట్టి ధన్యత, అట్టి భాగ్యము నాకు అనుగ్రహించయ్యని ఓ చిన్న ప్రార్థన. వాక్యాన్ని వింటున్న నీవు ఏ స్థలమందున్నా, వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని మహిమ చేత నింపబడ్డానికి, దేవుని ఆత్మ చేత నింపబడ్డానికి, దేవుని సన్నిధి నీవు అనుభవించడానికి కొరకే దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన. ఆయన సన్నిధి నీకు అనుగ్రహించాలి అనే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములో నీకు పంపించి 33 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవింపజేసి 1-40 కొరడా దెబ్బలు, 5480 గాయాలు, శరీరం అంతా నాగడి చాళ్ళబలే దున్నబడింది. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకై బలి అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? నీతో ఉండాలని, ఆయన సన్నిధి నీ పైన ఉండాలని, ఆయన మహిమ నీ పైన ఉండాలని, సమీపింపరాని తేజస్సులు నివసించే ఆ దేవుడు నీతో కూడా ఉండడానికి ఈ లోకానికి దిగివచ్చి ఉండగా నీ కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని, నీ కొరకు చేసిన సిలువ త్యాగాన్ని వ్యర్థము చేసుకోక అర్థము చేసుకో. అయ్యా, ఇంతకాలం ఏదో నామకార్థంగా వస్తూ వెళ్ళిపోతున్నాను, కానీ నీ సన్నిధిని అనుభవించలేని దౌర్భాగ్య స్థితిలో నేనున్నానయ్యా. నీ సన్నిధి అనుభవించడానికి నాకు సహాయం చేయ్యా. నీ సన్నిధిలో ఆనందించే అట్టి భాగ్యము, ధన్యత నాకు అనుగ్రహించయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా, మా సమీపమునకు అరుదించినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. కలిసి పడదాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా, మా సమీపమునకు అరుదించినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. పడాలి. నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు నివసించువాడవయ్యా,
మా సమీపమునకు అరుదించినావు. నీ ప్రేమ వివరింపమా. ధరయండు నేనుండ చెరయండు పడి ఉండ నా స్థితి నన్నే దినది. ధరయందు నేనుండ చెరయందు పడి ఉండ నా స్థితి చిన్నది. నన్నే ధృతిగా చేసినది. తులువకు విలువను ఇచ్చినది. తులునకు విలువను ఇచ్చినది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృపయంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృపయంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు నివసించువాడవయ్యా. మా సమీపమునకు అరుదించినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు నీ ప్రేమ వర్ణింపతరమా. ఇంకా ఎవరైనా ప్రభువుకు దూరంగా ఉంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధికి వచ్చి మీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా నమ్మండి, రక్షించబడండి. చివరి దినాల్లో ఉన్నాం. అపాయకరమైనటువంటి దుర్వార్తలు మనం వింటూ ఉన్నాం. మన పక్క జిల్లాల్లో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఆహారం లేక ఆరోగ్యం పాడైపోయి నీళ్ళలో వరద బాధితులుగా చాలామంది అలా ఉండిపోయినా దేవుని కృపను బట్టి నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో నీవు కాలం గడిపే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోక ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఇక మీదట ఒక తీర్మానంకి వస్తున్నానన్నా, ఏది ఏమైనా నీ సన్నిధి నేను పోగొట్టుకోనయ్యా. నీ సన్నిధిలో నిన్ను కలుసుకోవడానికి ప్రతి దినము కలుసుకుంటాను. ప్రతి ఆదివారం నీ సన్నిధిలో నేను కలుసుకుంటాను ప్రభువా. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి విపత్తులు ఎదురైనా నీ సన్నిధిలో నేను ఆగిపోక సాగిపోతానయ్యా తీర్మానం చేసుకుందాం. అటు బాధ్యత ధన్యత మనకు అనుగ్రహించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు కనుక ఒకవేళ నేను రక్షించబడ్డానంటే ఎన్నిసార్లు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావో పశ్చాత్తాపడుతూ ప్రభువుని అడుగుదాం. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యమైన దీవెనలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక 5 ఈ దినం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ సమాధానాన్ని, ఐక్యతను, అవసరాలు తీర్చేటువంటి ఆ ధన్యత, క్షమాపణ, మరి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రేమ కలిగి మనం ప్రవర్తించడానికి ఆయన ఏ ప్రేమతో మనల్ని ప్రేమించాడో అదే ప్రేమతో ఇతరులు కూడా మనం ప్రేమించినట్లుగా ఆయన కృప మనకు అనుగ్రహించినట్లుగా ఆయన సన్నిధి మనకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడ నీ వందనాలు. నీ పాద సన్నిధిలోనైనా నీ మందిరాన్ని గురించి కొద్ది నిమిషాలు ప్రభువా, నీ మందిరం ఏంటో కొరింథీ పత్రికలో మీరు చెప్పారు నాయన. అక్షరానుసారమైన మందిరం, ఆత్మానుసారమైనటువంటి మందిరం, నీ మందిరమై మేముండాలి అని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఆత్మ సంగతమైన కొన్ని సంగతుల మీద ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నీ సన్నిధి మేము అనుభవించడానికి ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ నీ సన్నిధికి వస్తున్న మేము నీ మహిమ చేత నింపబడాలి. నీ సన్నిధి మాగ్యమ చేత మేము నింపబడినట్లుగా మందిరములో అగ్ని మహిమ, తేజో మహిమ నిలిచి ఉంటుందని మీ వాక్యములు మేము చూస్తూ వచ్చాం ప్రభువా. ఆ మహిమ మాపై కూడా దిగి రావడానికి సహాయం చేసి అందులో ఉన్న ఆధిక్యత మేము పొందుకోవడానికి నీ కృపను సహాయతని మీరు అనుగ్రహించమని విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. మందిరములో ఉన్న ఆధిక్యత మేము పొందుకొని నీ కృప చేత నింపబడి ఆత్మీయంగా వర్ధల చేయబడినట్లు గట్టి కృపను సమాధానాన్ని మీరు మా కలుగు చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.